ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కోసుపటేల్గూడ ఓ మారుమూల ఆదివాసీ గ్రామం. అక్కడ జనాభా 500 వరకు ఉంటుంది. కానీ ఆ గ్రామానికి రోడ్లు, కరెంటు, నీరు సరిగ్గా లేవు. గ్రామంలో పాఠశాల ఉన్నా పక్కా భవనం లేదు. చలిలో వణుకుతూనే విద్యార్థులు చదువు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి తన మిత్రుడు పెట్టిన స్టేటస్ చూసి సినీ నటుడు అభినవ్ సర్దార్ కేతావ్ స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కేసుపటేల్గూడకు స్వయంగా వచ్చి పశువుల కొట్టంలో సాగుతున్న పాఠశాలను చూసి చలించిపోయారు. వెంటనే గ్రౌండ్లో స్కూల్ భవనం కట్టిస్తానని మాట ఇచ్చిన మాట ప్రకారం 2 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేశారు. దాంతో స్థానికులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులందరితో కలిసి అభినవ్ సర్దార్ పాఠశాల భవన ప్రారంభోత్సవాన్ని అట్టహాస్యంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కీలక పాత్ర పోషించి సేవతో రీల్ స్టార్గా మారిన అభినవ్ సర్దార్తో స్టూడియో 18 న్యూస్ ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ నాయక్ ముఖాముఖి. అంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఒక పాఠశాలకు సొంత భవనం లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సిరికొండ మండలం నుండి దాదాపు ఒక 16 కిలోమీటర్లు మారుమూల గ్రామం అయిన ఈ గ్రామానికి ఒక దాత ఇక్కడికి వచ్చారు. ఆ దాత ఎవరంటే సినీ నటుడు, వ్యాపారవేత్త అభినవ్ సర్దార్ కేతావత్ గారు ఒక దాతలా వచ్చి తను ముందుండి 2 లక్షల వ్యయంతో ఒక స్కూల్ భవన నిర్మాణం చేపట్టారు. తను అభినవ్ సర్దార్ ఫౌండేషన్ మీద ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. దీనిపై ఈరోజు సర్దార్ గారితో మన ముఖాముఖితో ఉన్నాము. సర్దార్ గారు, మీరు అంటే ఇదే గ్రామంలో ఇలాంటి సమస్య ఉందని చెప్పి మీకు ఎలా తెలిసింది? మరి ఈ ఊరికే మీరు చేయాల్సిన దాని ప్రత్యేకత ఏందన్నది మీరు కొంచెం వివరాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. సో నేను ఆదిలాబాద్ వచ్చి మామూలుగా నాకు ఆదిలాబాద్లో ఎప్పటి నుంచి కూడా నాకు సమస్యలను తెలుసు నాకు. సో ఇక్కడ సమస్య ఎలా తెలిసిందంటే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అనిల్ అని ఉండే. సో ఇట్లానా ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్ ఇచ్చేది చదువుకే. నేను నా ఫస్ట్ ప్రయారిటీ చదువుకి ఇస్తాను. ఎవరైనా చదువుకున్న ప్రాబ్లం ఉన్నా, ఏమైనా బుక్స్ ఉన్న ప్రాబ్లం ఉన్నా, ఏదైనా కానీ నాకు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇట్లా సమస్య ఉందన్న అని చెప్పేసి ఊర్లో మనం వెళ్ళాలి, ఒకసారి విజిట్ చేద్దామంటే ఈ ఊరికి వచ్చి చూస్తే పాపం ఫుల్ చలి ఉంది. ఇక్కడ ఆదిలాబాద్లో ఎక్కువ చలి ఉంటుంది. ఆ చలిలో చిన్న పిల్లలు వాళ్ళంతా కట్టెలు తడకలు వేసుకొని ఉంటే, కనీసం తడక కూడా కాదు, అది కట్టెలంతా పెట్టి చేసిరు. సో అక్కడంతా వాళ్ళు చెల్లు వణుకుతుంటే నాకు కొంచెం బాధేసి అప్పటికప్పుడు నా వంతు నేను కంపల్సరీ ఇక్కడ ఒక స్కూల్ నిర్మాణం చేయాలని చెప్పేసి డిసైడ్ అయిన ఆ రోజు. సో వితిన్ 1 మంత్లో నేను మొత్తం స్కూల్ అంతా తీసేసి ఈ స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. కట్టడానికి మీకు ఎంతవరకు ఖర్చు వచ్చింది? ఆల్మోస్ట్ 2 నుంచి 3 లక్షల దాకా వచ్చింది ఇదంతా చేయడానికి. సో ఎందుకంటే చేసేది మంచి నీట్గా, నాకేంటంటే నీట్గా ఉండాలి. ఏ పని చేసినా ఏదో చేసినాం కాకుండా నీట్గా ఉండాలి. సో దానికి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. కాబట్టి పిల్లల కోసం నేను, ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెన్స్ కాబట్టి మనం ఖర్చు అనేది చూసుకోకుండా మినిమం బేసిక్ ఏం చేయగలిగితే చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది చేయడం జరిగింది. ఎక్కడో మీరు మహబూబ్ నగర్ జిల్లా నుండి అంటే ఈడికి వచ్చి అంటే ఒక స్కూల్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ యొక్క గ్రామస్తుల ఆనందానికి అద్దులు లేకుండా పోయినాయి. అంటే దీని మీద అంటే మీరు ఎలా భావిస్తున్నారు? అంటే మీరు అంటే ప్రజలు ఎంత అంటే మీ మీద అభిమానం ఉన్నది, దాన్ని చెప్పగలరు మీరు? అంటే ఇప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. ఎందుకంటే మనము ఈ రోజుల్లో ఎవరి స్వార్థానికి వాళ్ళు ఉన్నారు. పక్కింటిని కూడా ఏమవుతుందో పట్టించుకోని రోజులు ఇవన్నీ. సో నేను వచ్చి ఎక్కడో పుట్టి నేను వచ్చి చేశాను అంటే నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, మనం ఎక్కడ పుట్టినాం, ఎక్కడ ఏ సేవ చేస్తున్నది కాదు. దేవుడు అనేటువంటి ఉంటే మనం ఎక్కడైనా తీసుకొచ్చి మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది ఎక్కడున్నా చేయాల్సి వస్తుంది. అది మన పక్కింట్లో ఉండొచ్చు, మన ఇంట్లో ఉండొచ్చు, అది భారతదేశంలో ఎక్కడ ఉండొచ్చు, ప్రపంచంలో కూడా ఉండొచ్చు అని చెప్పలేం. మనకి ఏదో ఒక స్పందించే ఒక ఘటన జరిగిందనుకోండి, కంపల్సరీ మనం ఎక్కడైనా మనకు అనిపిస్తే చేస్తాం వెళ్ళి. సో ఈరోజు నాకు ఆదిలాబాద్ మామూలుగా ఇది తిరుగుతూ ఉంటే ఇక్కడ చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఇది చాలా చిన్న సమస్య, ఇంకా దీనికంటే పెద్ద సమస్యలు కూడా చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా నా వంతు నేను ఇక్కడ ఉండి నా వంతు నా ఫౌండేషన్ ద్వారా నా ఫ్రెండ్ సర్కిల్తో కానీ నా తోటి వాళ్ళందరితో కూడా కలుపుకొని ఇక్కడ ఏమేమి బేసిక్ ఫెసిలిటీస్ ఏమేమి లేవో అన్ని ఊళ్ళో తిరిగి ఫ్యూచర్లో నేను చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను.